హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దొండకాయ పప్పు వండుతున్నాను ఫ్రెండ్స్. 200 గ్రాములు అయితే కందిపప్పు ఉంటుంది. ఇవి అయితే దొండకాయలు పండిపోయినాయి ఫ్రెండ్స్, పండిపోయినాయి, ఫ్రైకి బాగోవు. టమాటా వేసి కూర వండుకోవటము, పచ్చడి చేసుకోవటము అలాంటి వాటికి బాగుంటుంది. పచ్చడి చేసుకోవాలంటే ఇన్ని చేసుకోలేం కదా ఫ్రెండ్స్, కొద్దిగా అయితే చేసుకోగలం. నేనైతే టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, దొండకాయలు అన్నీ కట్ చేసుకున్నాను. పప్పు అయితే 200 గ్రాములు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. పప్పు తక్కువ వేసుకొని దొండకాయ ముక్కలైనా వంకాయ అయినా ఏదైనా సరే పిల్లలు ఇష్టంగా తినేది పప్పే కాబట్టి దాంట్లో కలిపి వండేస్తాను ఫ్రెండ్స్. పప్పు కడిగి తీసుకొస్తాను. పప్పు కడిగి కొంచెం నీళ్లు పోసుకున్నాను ఫ్రెండ్స్, సరిపడా. కొంచెం గట్టిగా ఉండాలి కాబట్టి నీళ్లు తగ్గించాను. కొంచెం పసుపు, ఒక 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. మీ కారానికి తగినట్టు వేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, దొండకాయ ముక్కలు అన్నీ వేసేసుకోవటం అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. పప్పు అంటే అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే ఈరోజు మా ఇంట్లో ఏం వండుతున్నాను అనేది మీరు చూడాలని నేను ఇలాగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. కొంతమంది ఇష్టపడరు, పప్పు దొండకాయ అంటారు, కానీ పిల్లలకి తినిపించాలి ఫ్రెండ్స్. మనం ఈ దొండకాయలు తినరు, వాళ్ళు ఫ్రై చేసినా తక్కువ తింటారు. అదే పప్పులో వేసి చూడండి, చక్కగా తింటారు. పప్పులో వేసినా, వడియాలు వేపినా, అప్పడాలు వేపినా చక్కగా తినేస్తారు. దొండకాయలు పండినవి కదా, అవి పుల్లగానే ఉంటాయి. టమాటాలు కూడా ఒక 4 వేసాను కాబట్టి చింతపండుతో పని లేదు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. టమాటా లేకపోతే దొండకాయలు పండకుండా ఉంటే కనుక కొంచెం చింతపండు వేసుకోవచ్చు పులుపు తినేవాళ్ళు. నేనైతే ఇలాగే మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేలాగా పెడతాను ఫ్రెండ్స్. మళ్ళీ చూపిస్తాను తర్వాత. స్టవ్ వెలిగించాను ఫ్రెండ్స్. 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేశాక మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. దీంతో 3 విజిల్స్ అవుతాయి ఫ్రెండ్స్, ఆపేస్తాను. ఆవిరిపోయాక మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఈలోగా తాలింపుగా రెడీ చేసుకుంటాను. తాలింపు అన్నీ రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. చిన్నుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది తాలింపులు. ఈ మొత్తం ఒక దగ్గర పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇంగువ కూడా వేసుకోవాలి, వేసుకుంటే కడుపు ఉబ్బరం లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఆవిరిపోలేదు, ఆవిరిపోయాక చూపిస్తాను ఫ్రెండ్స్. ఆవిరిపోయింది ఫ్రెండ్స్, చూసారుగా. కొంచెం పప్పుకి సరిపడా కొంచెం ఉప్పు వేసుకొని రుబ్బి తాలింపు పెట్టుకోవటమే ఫ్రెండ్స్. ఎందుకంటే టమాటాలు ఎక్కువ వేసాను, కాయలు పండినవి కాబట్టి చింతపండు వేయలేదు ఫ్రెండ్స్. పులుపు తినేవాళ్ళు కొంచెం వేసుకోవచ్చు. రుబ్బాను ఫ్రెండ్స్, చూసారా. ఈ పెద్ద పెద్ద ముక్కలు కట్ చేశాను, ఎందుకంటే ఈ కలుపుకొని నంచుకుంటానికి బాగుంటాయి ఫ్రెండ్స్. ఈ ముక్కలు వద్దనుకుంటే, పెద్ద ముక్కలు వద్దనుకుంటే మామూలుగా దొండకాయ వేపుడు కట్ చేసుకున్నట్టు కట్ చేసుకొని వేసుకున్నామంటే టమాటా పప్పులాగా కలిసిపోయిద్ది. నేనేంటంటే ఇలాగా ముక్కలు కలుపుకున్నప్పుడు నంచుకుంటా బాగుంటాయి అని చెప్పి నేను పెద్ద ముక్కలు కట్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోకి తాలింపు వేసేద్దాం. తాలింపుకి చిన్న కడాయిలో కొంచెం నూనె తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒక్కొక్కటిగా వేసేసుకుంటామే. ఈసారి పెద్ద ఉల్లిపాయ వేయట్లేదు, ఎందుకంటే పప్పులో వేసాను, అందుకని చిన్న ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటున్నాను కదా ఫ్రెండ్స్. పెద్ద ఉల్లిపాయతో పని లేదు. దీని వాసన చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చిన్న ఉల్లిపాయలు ఎక్కువ ఇష్టం నాకు. పప్పులో వేసినవి రాగా తినలేం కదా, ఇలాగైతే తినవచ్చు ఫ్రెండ్స్. ఆవాలు చిటపటం అన్నప్పుడు వెల్లుల్లి వేసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఎండుమిర్చి, జీలకర్ర అన్నీ వేసేసుకున్నాం. ఎంత కమ్మట వాసన వస్తుందో ఫ్రెండ్స్. జీలకర్ర కూడా మంచిదే. తాలింపు వేగిపోయింది ఫ్రెండ్స్. కొంచెం ఇంగువ వేసేసి స్టవ్ ఆపేసుకొని
పప్పులో కలిపేసుకున్నాం ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన దొండకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. అసలు ఎంత వాసన వస్తుందంటే చెప్పలేము ఫ్రెండ్స్, అంత బాగా వస్తుంది. కమ్మటి వాసన వస్తుంది ఫ్రెండ్స్. చూసారా, కమ్మటి పప్పు రెడీ అయిపోయింది, దొండకాయ పప్పు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చేసుకొని తినండి. ఎలా వచ్చిందనేది కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నా వంట అయితే అయిపోయింది. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు. నేనైతే నాకు ఈ ముక్కలే చాలు ఫ్రెండ్స్. పిల్లలకు కావాలంటే వడియాలు అప్పడాలు వేయించాలి. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. వేడివేడిగా అన్నం కూడా రెడీ అయిపోయింది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్.